హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగైతే ఈరోజు మనం చేసుకునేది అయితే పచ్చడి అయితే చేసుకుంటున్నామండి. అది కూడా రోటి పచ్చడిలో చేసినటువంటి టేస్ట్ అని అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. నోట్లో నుంచి అయితే లాలాజలం అయితే వచ్చేయాలన్నమాట. అలాగే పచ్చడి అయితే ఈ విధంగా మనం కలుపుకొని తింటేనే పచ్చడి అన్నది చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. మీకు గుర్తుండే ఉంటుంది. మన అమ్మమ్మలు కూడా ఇదే విధంగా మనకి చేసేవాళ్ళు. అలాగే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత 10 ఎండుమిర్చి అయితే తీసుకొని నూనెలోని ఇలాగా వేపుకోవాలండి. వేపుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎండుమిర్చి కావాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది ఘాటు ఎక్కువగా ఉన్న ఎండుమిర్చి కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను అనమాట. మీకు కావాలి అనుకుంటే ఒక 20 ఎండుమిర్చి వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇది కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, కొంచెం అంటే కొంచెం ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మాత్రం మెంతులు అయితే వేసుకుంటున్నానండి. ఈ పచ్చడికి మనకి టేస్ట్ అన్నది రావాలంటే మెంతులు పడవలసిందేనమాట. అలాగే మెంతులు ఇవన్నీ కలిపి ఒకసారి అయితే మనకి ఇదిలాగా దోరగా వేయించుకోవాలి. మెంతులు ఇవి అన్నీ ఏగుతుంటే మాత్రం మంచి స్మెల్ వచ్చి చాలా చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అన్నది మనకి ఎంతంటే ముందు పచ్చడి చేయకముందే టేస్ట్ అన్నది మనకి రుచి వచ్చేసినట్టుగా ఉంటుందన్నమాట. అలాగే ఇది ఇలాగా దోరగా ఏగిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. మీకు మిక్సీలో కాదు అనుకుంటే మాత్రం రోట్లో మాత్రం చేసుకోవచ్చండి. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. అలాగే ఇవన్నీ తీసేసి నేను మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లిపాయ అయితే ఇలాగైతే వేసుకున్నానండి. తొక్కలు కూడా తీయవసరం లేదు. అలాగే వేసేసుకున్న తర్వాత కల్లుప్పు అయితే యాడ్ చేసేసాను. కల్లుప్పు మనకి రుచికి సరిపడా వేసుకోండి. మీరు ఎండుమిర్చి నలగాలి అని అనుకుంటే మాత్రం కొంచెం కల్లుప్పు పడితేనే బాగుంటుంది అనమాట. అందులోని కల్లుప్పుకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకున్నానండి. పచ్చడి రుబ్బుకునే టయానికి చింతపండు కూడా చక్కగా నానిపోయింది. అది కూడా వేసేసి అదే వాటర్లోని వేసేసి ఈ విధంగా మనకి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ విధంగా నలిగిన తర్వాత అసలైన ఇంగ్రీడియంట్ అయితే వచ్చేసిందండి. కరివేపాకు, పచ్చి కరివేపాకు అండి. ఇది వేపలేదు, ఏమీ చేయలేదండి. ఓన్లీ పచ్చి కరివేపాకునే అలాగ ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసుకుంటే మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అలాగే శుభ్రంగా కడిగేసి గుప్పుడంటే తీసుకొని వేసుకొని నేను మిక్సీ కూడా పట్టేసుకున్నాను. ఈ పచ్చడికి కరివేపాకే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కరివేపాకు తినడం వల్ల పిల్లలకి నులుపురుగులు పోతాయి, జుట్టు పెరుగుతుంది, పిల్లల ఎదుగుదల బాగుంటుంది. అలాగే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అది అలా నలిగిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. 2 ఉల్లిపాయల్లోని సగం అయితే ఇలాగ మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా ఒక రౌండ్ అయితే అలాగ తిప్పేశాను. అలాగ కచ్చాపచ్చాగా ఉంటేనే ఉల్లిపాయ దీంట్లోకి అయితే బాగుంటుంది. అలాగే కొంచెం కొంచెం నలిగింది కాబట్టి టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. ఇలాగ కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత ఇంకొక సగం ఉల్లిపాయ అయితే ఉంది కదండి, ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని పచ్చడిలోని మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడికి ఇలాగ కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా సరే తినేస్తే చాలా మంచిది. పచ్చడికి ఉల్లిపాయలు లేనిదే పచ్చడే లేదన్నట్టు. అలాగే పచ్చడికి ఉల్లిపాయలు చాలా చాలా టేస్ట్ వస్తుంటాయండి. అలాగే ఉల్లిపాయలు ఇంకా ఎన్ని వేసుకున్నా చాలా మంచిది. నాకైతే ఈ ఉల్లిపాయలు అయితే పచ్చడి లేనిదే అస్సలు అవదన్నట్టు అనమాట. అలాగే ఉల్లిపాయలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీకు కూడా చూస్తుంటేనే అసలు ఎంతైతే బాగుందో మీరే చూస్తున్నారు కదా. ఈ పచ్చడిని ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక ఈ పచ్చడిలో కొంచెం టేస్ట్ అన్నది మీకు కూడా తెలుస్తుంది అనమాట. అలాగే నేను పచ్చడి అంతటిని కూడా పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను. అంతటితోనే మనం ఆగిపోతామా అండి? ఆగం కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోయేటటువంటి ఈ పచ్చడిలోకి ఇంకా కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా వేసి నేను పైన అలాగైతే వేసేసుకున్నాను అన్నమాట. మనం తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు కూడా తింటూ ఉంటుంటే బాగుంటుంది. అలాగే వేడివేడిగా అన్నం వండేసుకున్నానండి. అన్నంలోకి పచ్చడి అయితే వేసేసుకున్నాను. అలాగే నెయ్యి కూడా వేసేసుకున్నానండి. నెయ్యితో తింటే నెయ్యి ఉన్నా లేకపోయినా సరే పచ్చడి అన్నది చాలా చాలా బాగుంటుంది. అది కూడా మనకి చూసారు కదండి, పచ్చడి రెడీ అయిపోయిందనమాట. అలాగే అన్నం కూడా నేను ఇలాగైతే కలిపేసుకొని తినేస్తున్నాను. మీకు గుర్తుండే ఉంటుందండి, మన అమ్మమ్మలు అలాగా ఇలా కలిపి పెడితేనే మనకి టేస్ట్ అన్నది కొంచెం బాగుంటుంది అనమాట. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.